అనంతపురం జిల్లా హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో ఎంపీ ల్యాడ్స్ నిధులు దాదాపు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టారు. ఎంపీ నిమ్మల కిష్టప్పకు ఈ 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి 25 కోట్ల రూపాయలు అభివృద్ది నిధులు మంజూరు కాగా వీటిలో 22.5 కోట్లు వ్యయం చేశారు. దీనిలో తాగునీటి కోసం తొలి ప్రాధాన్యతగా 10 కోట్ల రూపాయలకు పైనే వ్యయం చేశారు. హిందూపురం పార్లమెంటు నియోజకవర్గం దుర్భిక్ష గ్రామాలు అధికంగా ఉన్న ప్రాంతం. అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా హిందూపురం మున్సిపాలిటీ మొదలు అక్కడి 7 నియోజకవర్గాల్లోని చాలా గ్రామాల్లో తాగునీటి లభ్యతే ప్రధాన సమస్యగా ఉంటోంది. హంద్రీనీవా నీరు కొంతమేర కాలువల్లో ప్రవహిస్తుండడం వల్ల 2 ఏళ్లుగా భూగర్భ జలాలు పెంపొంది పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ నీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపించలేకపోతున్నారు. హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప తీవ్ర నీటి ఎద్దడి ఉన్న గోరంట్ల మండలానికి చెందిన వ్యక్తి కావడం వల్ల తాగునీటి సమస్యపై ఎక్కువగా నిధులు వ్యయం చేశారు. ఎంపీ నిమ్మల కిష్టప్పకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా 5 కోట్ల చొప్పున 25 కోట్ల రూపాయల అభివృద్ది నిధులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు 22 కోట్ల 50 లక్షల రూపాయలు విడుదల చేయగా వాటిని పూర్తి స్థాయిలో వ్యయం చేశారు. హిందూపూర్లో జనరల్ గా డ్రింకింగ్ వాటర్ కు సంబంధించి సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాల్స్ వగైరా జనరల్ గా ఎంపీ ఫండ్స్ నుంచి జనరల్ గా ఇటువంటి వర్క్స్ ప్రపోజల్స్ అయితే వస్తాయి. మినిమం నీడ్స్ విలేజెస్ కు సంబంధించి ఏదైనా సీసీ రోడ్స్ కావాలన్నా లేకపోతే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలన్నా, ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలన్నా ఇటువంటి చిన్న చిన్న వర్కులే అక్కడ లోకల్ ప్రజలకు అవసరాల నిమిత్తం ఎంపీ గారు ప్రపోజల్ చేయటము, అది మనం శాంక్షన్ చేయటం, ఆ మినిమం నీడ్స్ ప్రొవైడ్ చేయడానికి ఈ ఫండ్స్ బాగా ఉపయోగపడుతున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో నీటి ఎద్దడి పరిష్కారానికి ఎంపీ కిష్టప్ప అధికంగా నిధులు కేటాయించారు. పార్లమెంట్ స్థానంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 30 మండలాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రయత్నించారు. సమస్య తీవ్రత అధికంగా ఉన్న గ్రామాలను ఎంపిక చేసి ప్రతి మండలంలో 10 నుంచి 15 బోర్లు తవ్వించి మోటార్ ఏర్పాటు చేశారు. బోర్లు, పైప్లైన్లు ఏర్పాటు కోసం ఎంపీ కిష్టప్ప దాదాపు 10 నుంచి 15 కోట్ల రూపాయలు వెచ్చించారు. సామాజిక వర్గాల వారీగా శుభకార్యాలు, ఇతరత్రా సమావేశాలు నిర్వహించుకోవడానికి కమ్యూనిటీ భవనాల నిర్మాణం, సీసీ రోడ్ల కోసం పలుచోట్ల నిధులు ఇచ్చారు. హిందూపురం పార్లమెంట్ స్థానం పరిధిలో ఇప్పటి వరకు 236 పనులు పూర్తి చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన 2.5 కోట్ల రూపాయలను వ్యయం చేయడానికి మరో 287 అభివృద్ది పనులను గుర్తించి జిల్లా యంత్రాంగం నుంచి పాలనాపరమైన అనుమతి పొందారు. తాగునీటి కోసం ఎంపీ నిధులు అధికంగా వ్యయం చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడలేదు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో బోర్లు వేయించినా భూగర్భ జలాలు పెంపొందించే పూడికతీత వంటి చర్యలు చేపట్టాల్సి ఉంది. కేంద్రం నుంచి వస్తున్న పరిమితి నిధులతో అన్ని పనులు చేయలేమని, ప్రాధాన్యత క్రమంలో చేశామని ఎంపీ నిమ్మల కిష్టప్ప చెబుతున్నారు. నేను తాగునీటి సమస్యకు నేను ఎక్కువగా అవకాశం ఇచ్చాను. ఎందుకంటే ఈరోజు హంద్రీనీవా అంచెలంచెలంచెలుగా వస్తూ ఉంది. ఇన్ని రోజులు హంద్రీనీవా రాకపోవడం వల్ల ఈ అనంతపురం జిల్లాలో తక్కువ వర్షపాతం కలిగినందువల్ల తాగునీటి ఎద్దడి విపరీతంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో తాగునీటికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను, తాగునీటికి నిధులు ఎక్కువ ఇచ్చాను. తర్వాత ఎక్కువగా సిమెంట్ రోడ్లకు ఎక్కువ ఇచ్చాను. కాబట్టి ఇక్కడ ఇంకా మేజర్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. కాబట్టి ఎక్కువగా తాగునీటి మీద నేను సమస్యను దృష్టికి ఇప్పటికి 22.5 కోట్లు మనకు వచ్చింది. ఇక 2.5 కోట్లు కూడా దగ్గరలో తెప్పించుకోబోతున్నాను. 25 కోట్లు వస్తాయి. 25 కోట్లు పూర్తి చేస్తాం. మేజర్ ప్రాజెక్ట్స్ అంతా ప్రభుత్వాల నుంచినే ఏర్పడతాయి. మేమంతా చిన్న చిన్న సమస్యల మీదనే ఫోకస్ చేస్తాము. చాలా వరకు నేను ఎవరైతే ప్రజలకు హామీలు ఇచ్చానో 90% పూర్తి చేశాను. ఇంకా 10% ఉంటాయి. ఈ ఉండే నిధులతో పూర్తి చేస్తానన్న నమ్మకం నాకు ఉంది. ఎంపీల అభివృద్ది నిధుల వినియోగంలో జిల్లా కలెక్టర్, ఎంపీ కలిసి సమావేశం నిర్వహించి అభివృద్ది పనులు గుర్తించాల్సి ఉన్నా ఆ ప్రక్రియ జరగకపోవడం ఓ లోపంగా ఉంది.